అయ్యయ్యయ్యయ్యో! ఆ బాంబు తెచ్చినోని చేతిలో పడిపోను, ఆ పేలుడుకు కారణమైనోని కాళ్ళు పడిపోను. మంచి మంచోళ్ళకే వస్తుంది గాని ఇట్లా అమాయకుల పానాలు తీసే బట్టెవాయిగాళ్లకు, బద్మాషిగాళ్లకు సావు ఎందుకు వచ్చి పాడైతలేదో. ఎర్రకోటకు దగ్గర ఉన్న ఈడనే పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. ఈడైతేనే అనుకున్న టార్గెట్ పూర్తి చేస్తాం అనుకున్నారో ఏమో గాని ఓ కార్ల ముగ్గురు వచ్చిర్రట. ట్రాఫిక్ సిగ్నల్ కాడికి అది రాగానే ఆయంత పేలుడు వేలితే మోటార్ సైకిళ్ళు, ఆటోలు, కార్లు, ఆడ చుట్టుముట్టున్న వాహనాలు మొత్తం అవిటి నామరూపాలు లేకుండా మొత్తం పేలిపోయి ముక్క చెక్కలు అయిపోయినాయట. అవిటలా సిక్కి ఇప్పటికీ ఇంకా ఎంతమంది చచ్చిపోయినరో కూడా ఎరకలేదట. ఇక సోమవారం పొద్దున్నామల ఢిల్లీ ఎర్రకోట ఏరియాల బాంబు వేలిందని ఎరకయ్యి రక్షక బడులు రంగంలోకి దిగి మంటలు జల్లారిపిర్రు. 9 మంది దాకా ఆడిదాన్నే విడిచిరట. మరి ఆ పీల్చినోళ్ళు ఎవరు? ఉగ్రవాదులేనా? మొన్నటికి మొన్న ఓ ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకొని రిమాండ్కు పంపినరని పగతోనే ఇట్లా చేసిర్రా? అసలు ఎంతమంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు? ఇది ఎవ్వల పని అయ్యి ఉంటుందని పోలీసులు ఎంక్వైరీ సురువు చేసిరట. మన దేశంలో మనం వండుకుంటా మన బతికేదో మనం బతుకుతుంటే కొందరు బద్మాషిగాళ్లకు అదేం పోయే కాలమో ఇండియా మీద ఇట్లా ఇరుసుక పడబట్టిరి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.